ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ జీవవాక్య ధ్యానాల పక్షంగా యేసుప్రభు నామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన కృపను మనం ఆస్వాదిస్తున్నాం కనుక దేవునికి మనం హృదయపూర్వకమైన వందనాలు మనం చెల్లించాలి. ఎంతోమంది దైవజనులు ఎన్నో రకాల విలువైన వర్తమానాలతో ఆయన మనలను నింపుతున్నారు, సంతోషపరుస్తున్నారు. వారందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం చేసేటువంటి ఈ చిరు ప్రయత్నంలో కూడా ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. మీరందరూ వింటూ వీక్షిస్తూ కొత్త వారికి పరిచయం చేస్తూ యూట్యూబ్లో రెవరెండ్ దొరైరాజు అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కనుక మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకేమీ ఆశించట్లేదు, మనం ఎవరం కూడా ఆశించొద్దు. ఆయన దీవెనలే, ఆయన ఆశీర్వాదాలు ఆశిద్దాం. ఈరోజు మనకి ధ్యాన వాక్య భాగంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. ఇది 4వ వచనం. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడే, అది మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన వల్ల నేను ప్రార్థన చేసే ముందు ఒక విషయం చెప్తాను. ఈ 4వ వచనం 15వ అధ్యాయంలో 7వ వచనం 2 చదువుకున్నాం కదండి. ఇవాళ కొంత, తర్వాత వచ్చే మంగళవారం కొంత చెప్పుకుందాం. ఎందుకంటే ఒకేసారి చెప్పగలిగిన పరిస్థితిలో నేను లేను, అలాగని మనకు టైం కూడా సరిపోదు. అంచేత ఇవాళ కొంత ధ్యానం చేద్దాం, మళ్ళీ వచ్చే మంగళవారం కొంత ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. ఫలించాలంటే రహస్యం. ఫలించాలంటే రహస్యం. ఏమండి, రహస్యం అనే మాట అద్భుతంగా ఉంటుంది కదా. ఈ రహస్యం అని అనగానే ఒక కుతూహలం, ఒక తహతహ మన హృదయాల్లో ఉంటుంది. ఏదో రహస్యం అంట, అది అని తెలుసుకోవాలి. ఏదో రహస్యం అంట, అది తెలుసుకుంటే బాగుండి అనిపిస్తుంది కదా. అందుకనే ఫలించాలంటే రహస్యం అనే మాట రహస్యంగానే చిన్న గొంతుతో చెప్పాను. మనం ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిలిచి ఉండండి, అబైడ్ అనే మాట 12 సార్లు వాడబడిందండి. ఒక్క అధ్యాయంలో నిలిచి ఉండండి అనే మాట 12 సార్లు వాడబడింది. ప్రియులారా, మనందరికీ మొక్కల గురించి బాగా తెలుసు. మొక్కలు అవి పెరిగి పెద్ద అవుతున్నప్పుడు కొమ్మలో నుంచి రెమ్మలు వస్తాయి. ఆ కొమ్మలు రెమ్మలే అది పుష్పించడం కానీ కాయలు ఫలాలు ఇవ్వటం కానీ జరుగుద్ది. అయితే ఆ కొమ్మ రెమ్మ బ్రతకాలి అంటే, ఫలించాలి అంటే అది ఆ కొమ్మ రెమ్మ చెట్టులో నిలిచి ఉండాలి. చెట్టులో నిలిచి ఉండకుండా ఫలించడం కానీ లేకపోతే బ్రతకడం కానీ జరగదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని నిలిచి ఉండండి, అబైడ్ అనేటువంటి మాట అక్కడ 2 ఇంగ్లీష్ పదాలు కొంచెం మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఒకటి యూనియన్, 2 కమ్యూనియన్. యూనియన్ అనేటువంటి మాటలో ఒకటి అగుట ఒక అర్థం. ఒకటి అగుట, కూడిక, చేరిక, ఐక్యము, ఏకీభవించుట. యూనియన్లో అన్ని అర్థాలు కనిపిస్తాయి. ఇక కమ్యూనియన్ దగ్గరకు వచ్చినప్పటికీ సహవాసం, అన్యోన్య సహవాసం. ఈ 2 మాటలు మీరు మనసులో పెట్టుకోండి. మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. యేసయ్య నన్ను రక్షించగలడు, ఆయనలో ఎప్పుడైతే నేను నిలిచి ఉంటానో యేసయ్య నన్ను రక్షించగలడు అని మనం నమ్మితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను యేసయ్యతో ఐక్యపరుస్తారు. ఆ నమ్మకం లేదనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని చేయడు. ఐక్యత మనం పొందలేకపోతే ఏమవుతుందండి? ఆ కొమ్మ చెట్టులో, ఆ రెమ్మ చెట్టులో నిలిచి ఉండకపోతే అది ఎండిపోతుంది. ఎండిపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. పదే మనం చెప్పుకోక్కర్లేదు. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం గమనించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఐక్యత, నిలిచి ఉండటం అనేది ఆ కొమ్మ రెమ్మ ఆ చెట్టులో నిలిచి ఉంటే అది ఎలాగైతే ఫలిస్తుందో లేకపోతే పుష్పిస్తుందో, అలాగే యేసు ప్రభువులో మనం నిలిచి ఉంటే ఆత్మఫలము మనం ఫలించగలుగుతాం. అది గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆ ఆత్మఫలం ఎలాగుంటుందో
చాలా చక్కగా క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఒకటి, ఆత్మఫలంలో మొదటిది ఏంటంటే ప్రేమ, రెండవది సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, 5 దయాళుత్వము, 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9 ఆశానిగ్రహం. ఎప్పుడైతే యేసుప్రభువులో నిలిచి ఉంటామో ఒక వ్యక్తి జీవితంలో ఈ ఫలాలు కనిపిస్తాయి. ఒకవేళ అది ఫలము అన్నారు కనుక, అంటే ఒక ఫలాన్ని ఒక నారింజ, బత్తాయి, నిమ్మ, పంపర పనస ఇలాంటిది తీసుకుంటే చాలా తొనలు ఉంటాయి అన్నమాట అండి. ఆ ఫలం ఒకటే కానీ చాలా తొనలు, ఎన్నో విభాగాలు, 9 విభాగాలు మన జీవితంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాయండి. ప్రేమ కలిగి ఉండటం, సంతోషం కలిగి ఉండటం, ఏమున్నా లేకపోయినా కూడా సంతోషం కలిగి ఉండటం, అలాగే సమాధానం. ఎవరితోనూ కూడా వాళ్ళు మనల్ని వెక్కిరిస్తారు, ఏడిపిస్తారు, మనకి కష్టం కలిగిస్తారు, కానీ మనం సమాధానంగా ఉండటం ఆరోగ్యాన్ని ఇస్తుంది. బీపీకి, షుగర్లకు దూరం చేస్తుంది. ఏమండి, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వీటికి దూరం చేస్తూ ఉంటుంది. ఎంత బాగుంటుందండి ఈ సమాధానం అనేది. దీర్ఘశాంతం అంటే ఏవేవో జరుగుతూ ఉంటాయి, కానీ ఈ శాంతం అనేది మనం చివరి వరకు కాపాడుకోగలిగితే, అలాగే ఇతరుల ఎడ మనం దయగలిగి ఉండటం, మంచితనం, విశ్వాసం, సాత్వికత్వం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ప్రభువులో నిలిచి ఉండటం వల్ల మనకి కలుగుతాయి. అయితే ఈ నిలిచి ఉండటం అనేది దేవునికి మహిమ. ఏది? ఈ నిలిచి ఉండటం వల్ల ఫలం, ఈ ఫలం అది దేవునికి మహిమ. అంటే దేవుడు మనలో పనిచేస్తూ ఉంటే చాలా ధైర్యంగా ఉంటుందండి. ఏమండి, దాంతోపాటు సెల్ఫ్ కంట్రోల్ కూడా వస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, ఈ వీటికి మించింది సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం. ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో, ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ఫలంలో ఉన్నటువంటి తొనలు అని చెప్పుకున్నాం కదా, లేదా ఫలాలు అనుకుందాం తాత్కాలికంగా, ఇవన్నీ కూడా మనలో ఉంటాయండి. ఏమండి, ఇక్కడ పేతురు జీవితాన్ని చూద్దాం, పౌలు జీవితాన్ని కూడా వచ్చేద్దాం. ఎందుకంటే అపోస్తల కార్యాల్లో మొదటి 15 అధ్యాయాల లోపల పేతురు గారిని చూస్తాం. 15 నుంచి చివరి దాకా పౌలు గారిని చూస్తామండి. ఆయన యొక్క మిషనరీ జర్నీస్ అని చూస్తాం. కనుక ఈ అపోస్తల కార్యాలని బేస్ చేసుకుని పేతురు గారిని, పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, దైవ నియమాన్ని, సత్యాన్ని గనక మనం తెలుసుకోలేకపోతే అప్పుడేమవుతుంది? ఓకే, నిలిచి ఉండటం కరెక్టే, కానీ అసలు దైవ నియమం ఏమిటి, దైవ సత్యం ఏమిటి అనేది మనం తెలుసుకోలేదనుకోండి, గ్రహించలేదనుకోండి, నిలిచి ఉండి కూడా తెలుసుకోలేకపోతే, గ్రహించలేకపోతే ఏమవుతుంది? పేతురు హంతకుడయ్యాడు. బా, ఎంత కఠినమైన మాట అండి, ఎంత కఠినమైన మాట. ఏది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికత్వం, ఆశానిగ్రహం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ప్రభువులో నిలిచి ఉంటే కలుగుతాయి, కరెక్టే. కానీ దేవుని యొక్క దైవ నియమం, లేకపోతే దేవుని యొక్క నియమం, లేకపోతే ఆయన యొక్క సత్యం తెలుసుకోలేకపోవడం వల్ల పేతురు అక్కడ హంతకుడిగా మారిపోయాడు. కనుక యేసు ప్రభువులో నిలిచి ఉండటం ఎలాగా? ఒక పీరియడ్లో 2 గుంపులు తయారయ్యారు. ఆ చరిత్ర అంతా చెప్పను, కానీ ఆ 2 గుంపుల యొక్క పేరు ఏంటంటే, ఒకటి క్వైటిస్ట్స్. క్వైట్ అంటే తెలుసు కదండి, నెమ్మదిగా ఉండడం. క్వైటిస్ట్స్ అన్నారు ఒక గుంపుని. రెండవ గుంపుని యాక్టివేటిస్ట్స్ అంటారు. వీళ్ళేంటంటే కొంచెం చురుకుగా ఉండేటువంటి వారు. వీళ్ళేమో నెమ్మదిగా, నిదానంగా ఉండాలనేది ఒక గుంపు, చురుకుగా ఉండాలనేది రెండో గుంపు. బాగా గమనించండి నేను చెప్పేటువంటి విషయాలు. ఈ నెమ్మదిగా క్వైటిస్ట్ అనేటువంటి గుంపు చెప్పింది ఏంటంటే, మనం క్రీస్తుకు లోబడి ఉంటే అన్నీ ఆయన చేసుకుపోతారు. నా మాట వింటున్నారండి? మనం క్రీస్తుకు లోబడి ఉంటే అన్నీ ఆయన చేసుకుపోతారు. ఎలాగా? ఒక చేతికి వేసుకుంటాం, గ్లౌజులు మనం చేతికి వేసుకుంటాం. కరోనా టైంలో అందరూ వేసుకోవాల్సి వచ్చింది. హాస్పిటల్లో డాక్టర్ గారు, నర్సులు మాత్రమే కాదండి, బయట ఉన్న మనం కూడా గ్లౌజులు వేసుకునే పరిస్థితి వచ్చింది కరోనా టైంలో. వాళ్ళు ఏమన్నారంటే, ఈ క్వైటిస్టులు ఏమన్నారంటే, ఈ గ్లౌజు చేతికి వేసుకుంటే ఇంకా గ్లౌజు చేసేదే చెయ్యి చేసుకెళ్ళిపోద్ది పనులన్నీ. అలాగా క్రీస్తును మనం కలిగి ఉంటే మన పనులన్నీ ఆయన చేసుకెళ్ళిపోతారని వాళ్ళు చెప్పారు. కానీ ఈ యాక్టివిస్టులు
అలాగ ఒప్పుకోలేదండి. యాక్టివిస్టులు అలాగ ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే గ్లౌజ్ లాగా చేతికి వేసుకునే ఒక గ్లౌ లాగా, లేకపోతే 2 గ్లౌజెస్ అనుకుందాం, వాటిలాగా మనం మృతమైన వారం కాదు. అందులో జీవం లేదు గ్లౌలో. అదొక పదార్థంతో లేటెక్స్తో చేయబడింది. అది ధరించే వ్యక్తితో ఉంటుంది. కానీ మనం అలా కాదు కదా, మనం జీవం కలిగి ఉన్నాం, చలించేటువంటి వారిగా ఉన్నాం, జీవించి ఉన్నాం. కనుక మనం క్రీస్తుకు లోబడి ఉండాలి. క్రీస్తుకు లోబడి ఉన్నంత మాత్రం చేత ఏది కూడా ఆయన మన మీద బలవంతంగా రుద్దడు. వాళ్ళు చెప్పిన మాట, క్రీస్తు యొక్క ఉపదేశం, బోధ, ఆజ్ఞలకు విధేయులు అవ్వడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే, విన్నారన్న మాట, క్రీస్తుకు ఆయన ఉపదేశానికి లోబడటం, బోధలకు లోబడటం, ఆజ్ఞలకు లోబడటం, విధేయత చూపడం, ఇవన్నీ మనం చేయగలిగితే అంటే ఏంటన్నమాట, దేవుని వాక్యాన్ని చదవాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలి. కనుక ఆయన మన నుండి ఏమైతే కోరుతున్నారో, మనము ఏమై ఉండాలని ఆయన ఆశిస్తున్నారో, నా మాట వింటున్నారా, ఏమైతే కోరుతున్నారో దేవుడు మన నుండి ఆయన ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇవన్నీ మనం చెయ్యాలి అంటే మనం ఆయనకు పూర్తిగా లోబడాలి, సరెండర్ అయిపోవాలి. దేవునితో కోఆపరేటివ్ విధానంలో, అంటే ఆయనకు మనం అనుకూలంగా ఉండటం అనేది నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ఇప్పుడు బాగా గమనించండి, క్వైటిస్టులు చెప్పారు, యాక్టివిస్టులు కూడా చెప్పారు. కనుక ఏది మనకి మంచిది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉండండి, దేవునికి ఎల్లప్పుడూ విధేయులై ఉండండి, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించాలి. భయముతోనూ వణుకుతోనూ అంటే ఈ రక్షణానుభవం అనేది ఒకసారి రక్షణ పొందితే చాలు అని అనుకోవద్దండి. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట అండి. అది ఎప్పటికీ జీవిత పర్యంతం అది కొనసాగవలసిందే, జరగవలసిందే. కనుక భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించాలి. 13 ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును అంటే కోరుటకును, కార్యసిద్ధి కలుగు చేయుటకును, అంటే మనం ఏదైతే కోరుకున్నామో, ఏదైతే అనుకున్నామో అది కార్యరూపం దాల్చాలి అంటే తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే, మనం కాదనమాట అండి. మనం ఏం చేయలేం. కనుక మనం ఆయనకు ఈల్డ్ అయిపోవాలి, ఆయనకు మనం లోబడిపోవాలి. అందుకనే యోహాను గారు చాలా చక్కగా ఆ 15:4 నా యందు నిలిచి ఉండు, నేను మీ యందును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు, నిలిచి ఉంటే ఫలిస్తారు అని చక్కగా ఆ 4వ వచనంలో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ నిలిచి ఉండటంలో సహవాసం ఉంటుంది, నిలిచి ఉండటం ఉంటుంది. అప్పుడు ఈ 2 చేసినప్పుడు దేవుడు మన ద్వారా మనలో ఆయన కార్యాన్ని చేస్తారు. ఏమండి, నిలిచి ఉండు, ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటే ఆయన అడిగినవన్నీ ఇస్తారు. అంటే ఆజ్ఞలు గైకొనే నెడల క్రీస్తు ప్రేమ మన యందు నిలిచి ఉంటుంది, మనం క్రీస్తులో నిలిచి ఉండగలుగుతాం. అప్పుడు ఆయన మనలను ఫలించేటువంటి బిడ్డలుగా, ఫలించేటువంటి కుటుంబాలుగా ఆయన చేస్తారు. అందుకని మొదటి కీర్తన ఏమంటాడండి, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించుచు దేవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని అన్నారు. నేను చెప్పాను కదండి, కంటిన్యూస్ ప్రాసెస్ అని. దేవారాత్రులు దానిని ధ్యానించేటువంటి బిడ్డలుగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉండటంలో ఇంకొక కోణం ఏంటంటే ప్రార్థన. ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే, మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఎప్పుడు అడుగుతాం? ప్రార్థనలో అడుగుతాం. కనుక ఈ నిలిచి ఉండడంలో ప్రార్థన అనే అంశం కూడా ఇమిడి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నిలిచి ఉండడంలో మరొక కోణం ఏంటంటే ఒప్పుకోలు.
ఎప్పుడైతే నిలిచి ఉంటామో కన్ఫెషన్ ఏంటి ఒప్పుకోవాలి? దేవా నేను పాపిని. లోపలికి వచ్చాడు, ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గేటు బయట ఒక ఆయన ఉండిపోయి ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. లోపలికి వచ్చాను ఆయన తన గురించి ఏంటో గొప్పగా చెప్పుకుంటున్నాడు. వారానికి నేను యూదులందరూ 2 సార్లు ఉంటే నేను 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, బేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను, నేను చాలా మంచి పనులు చేస్తున్నాను, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని కాదు. లోపలికి వచ్చే ధైర్యం లేక బయట నిలబడ్డాడు చూడు, అలాంటి వాడిని కూడా కాదు అని. కానీ బయట ఆయన అంటాడు, దేవా పాపి నేను, నన్ను క్షమించు, కనికరించు. ఆకాశము వైపు కనులెత్తడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు, నేను సరిపోను, కనికరించు. అది కన్ఫెషన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడంటే, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో మనం నడిచిన ఎడల, ఏదో ఆయనతోనే ఉన్నామని చెప్పుకుంటూ, కలిసి ఉన్నాను, హత్తుకొని ఉన్నాను, ఆయనలో ఇమిడి ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల, చీకటి అంటే అపవాది సంబంధమైన పనులు కార్యాలు చేసిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అంటే అబద్ధం ఆడేవారుగా అయిపోతాం. అసలు సత్యం అనేది మన జీవితంలో ఉండదన్నమాట అండి. అంచేత ఆయనలో నిలిచి ఉన్నామని చెప్పుకుంటూ ఈ చీకటి బ్రతుకు మనలో ఉండకూడదు. ఇదొక కోణం. అందుకనే 19వ కీర్తన 2వ వచనం ఏమంటాడంటే, తన పొరపాటు కనుగొనగలవాడెవడు? ప్రశ్న, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముందు చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చును ఆయన. రహస్యముందు ఎవరికి తెలియదు. ఎవరి బ్రతుకులు చాలా గుట్టుగా ఉండేటువంటి బ్రతుకులు ఉంటాయి, కానీ అది ఆయనకు తెలుసు కనుక, అయ్యా నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. ఆ పని చేయగలిగేవాడు. అందుకని ఆయనలో నిలిచి ఉండటం అనేది ఒక కోణంలో మనం ఆలోచన చేయాలి. అలాగే మరొక మాట ఏంటంటే, నిలిచి ఉండటంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది కూడా ఉంటుందన్నమాట అండి. నిలిచి ఉండడంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ప్రియమైన వాళ్ళారా, శాస్త్రజ్ఞులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మామిడి చెట్టే, దానికి రకరకాల కొమ్మలు వచ్చినప్పుడు ఆ కొమ్మలకి రకరకాల కాయలు లేకపోతే రకరకాల మొక్కలకు సంబంధించినటువంటి వాటిని అంటుకట్టి, ఒక కొమ్మ బంగినపల్లి, ఒక కొమ్మ రసాలు, ఒక కొమ్మ ఏమో మరొక రకం, ఇంకొక కొమ్మ ఇంకొక రకం కాసేలాగా చేస్తున్నారు వింతగా. అలాగే పునాస కాపు అనేది, అసలు కాపు మనకి మే జూన్తో అయిపోతే ఆగస్టు సెప్టెంబర్లో కూడా మామిడి వస్తుంది, దాన్ని పునాస అని చెప్పాం. కానీ సంవత్సరం పొడుగుతా వచ్చేటువంటి కాయలు ఇచ్చేటువంటి చెట్లను కూడా శాస్త్రజ్ఞులు డెవలప్ చేశారు. మంచిదే, నేను కాదనటం లేదు. కానీ ఒక విషయం మర్చిపోకూడదు. అదేంటంటే, వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని కొమ్మలకి ఎన్ని రకాల కాయలు కాయించినా అదన్నీ కూడా ప్రతిదీ మామిడే. పునాస కాపు మామిడే, అలాగని సంవత్సరం అంతా కాపు వచ్చేది కూడా మామిడే. అంతే తప్ప మామిడి చెట్టుకి బత్తాకాయలు కాయించలేకపోయారు, నిమ్మకాయలు కాయించలేకపోయారు, యాపిల్ కాయించలేకపోయారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇది మాత్రం మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని నిలిచి ఉండటం అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. అందుకని ప్రభువు చేసినటువంటి గెత్సేమనే ప్రార్థనలో, నాయనా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు, నీ చిత్తం నా జీవితంలో నీ చిత్తమే నెరవేరాలి. కనుక నిలిచి ఉండటం ఫలాలు ఫలించడం కొరకు మాత్రమే కాకుండా, ఇతరుల కొరకు నమ్మకమైన పనివానిగా, సేవకుడిగా, బోధకుడిగా, సువార్థికుడిగా ఉండగలగాలి మనం. అది ఇప్పుడు ఫలాల గురించి చెప్పుకున్నాం కదండి. చెట్టు, దానికి ఒక కొమ్మ, ఆ కొమ్మకు ఒక పువ్వు, ఆ పువ్వు నుంచి కాయ, తర్వాత ఫలం వస్తుంది. చెట్టు తినదా? అది తినలేదు కదండి. ఆ ఫలాన్ని చెట్టు తినదు. ఆ చెట్టు యొక్క ఫలాలు ఇతరులు అనుభవించాలి. చెట్టు ఎప్పుడు ఆ ఫలం తినలేదు కనుక మన ఫలాలు ఇతరులు అనుభవించాలి. ఏమి ఫలం? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికత్వం, ఆశయ నిగ్రహం, ఈ 9 ఇతరులు అనుభవించాలి మన ద్వారా. అందుకోసం దేవుడు మనలను తలలో నిలిచి ఉండండి అనేటువంటి మాట ఆయన చెప్తున్నాడు. రెండవది, ఈ నిలిచి ఉండటంలో ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం ఇమిడి ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి జీవితం ఏమండి? మీరు గమనించండి,
అప్పుడప్పుడు గులాబీ చక్కని పూలు పూస్తూ ఉంటుంది, కానీ దాని మొదట్లోంచి ఇంకొక రకమైన చిగురు వస్తుంది. ఆ చిగురు వచ్చింది కదా అని మనం అశ్రద్ధ చేస్తే అది పువ్వులు పూయని చిగురు మొక్కగా తయారవుద్ది. అసలు మొక్కను చంపేస్తుంది అది. దాన్ని వైల్డ్ రోజ్ అని చెప్తాం మనం. చాలాసార్లు చెప్పాను మీకు ఈ మాట నేను. అసలు గులాబీ దానికి ఒక 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 ఆకుకు 5 ఆకులు కనిపిస్తాయండి, ఒక రెమ్మకు 5 ఆకులు ఉంటాయి. కానీ ఈ వైల్డ్ రోజుకి 7 ఉంటాయి. ఆ 7 గమనించకుండా భలే పెరుగుతుందని నువ్వు అనుకుంటే అసలు మొక్క చచ్చిపోద్దాయి. ఇది మనం గమనించాలి. ఈ హోలీ లివింగ్ అనేది ఏమండి, అంచేత శోధన పరీక్ష లేకపోవటం అనేది కాదు. హోలీ లివింగ్లో ఇవేవి ఉండవని దేవుడు మనకు చెప్పడం లేదండి. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం ఎలా ఉంటుందంటే రోమా 6:22లో చెప్పబడిన శ్రేష్టమైన మాట, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండుటయే మీకు ఫలము. అంటే ఇప్పుడు మీరు నిలిచి ఉంటే ఫలాలు ఫలిస్తారు, నాకు వేరుగా ఉంటే మీరేం చేయలేని చెప్పారు కదా. కనుక ఈ నిలిచి ఉండడంలో మరొక ఫలం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండటం, హోలీ లివింగ్. ఇదొక విషయం. తర్వాత ఈ నిలిచి ఉండటం దేవునికి మహిమ. ఏమండి, ఆ క్షమించండి, అపోస్తల కార్యాలు 20:35 ఏమంటాడంటే, ప్రయాసపడే బలహీనులను రక్షించుట ఒక ఎత్తు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనేది మరొక ఎత్తు. కనుక ఈ రెండు ఎప్పుడైతే చేస్తామో, ఏది బలహీనను రక్షించడం, ఇతరులకు ఇవ్వడం, షేరింగ్, మనకున్నది ఏదైతే ఉందో, ఏదైతే కలిగి ఉన్నామో అది ఇతరులకు ఇవ్వటం, ఈ రెండు కూడా దేవునికి మహిమ, మనకి ఘనత కాదండి. దీనిని చూచి ప్రజలు దేవుని స్తుతిస్తారు. మీరు లోకానికి ఉప్పు అయి ఉండండి, లోకానికి వెలుగై ఉండండి. ఈ ఉప్పు నిస్సారతను తొలగించి సారాన్ని కలిగిస్తుంది. అలాగే వెలుగు చీకటిలో నుంచి నిన్ను అద్భుతమైన వెలుగులోనికి నడిపిస్తుంది. కనుక అదే లోకానికి అవసరం. అలాగే మీరు ఉండండి, దానివల్ల దేవుడు మహిమపరచబడతాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిలిచి ఉండడం వల్ల ఫలిస్తామని చెప్పాము. ఫలించే కొద్దీ నీవు దేవుని స్తుతిస్తావు, ఫలించే కొద్దీ దేవుని ఆరాధించే బిడ్డగా ఉంటావు. కొంతమంది ఉంటారు, నా ప్రాణమా ఇదంతా నీ పని, ఇదంతా నీ శక్తి, నీ బలం, తిను త్రాగు సుఖించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎప్పుడైతే మనం ఫలించామో, అభివృద్ధిలోకి వచ్చామో, దేవుని స్తుతించే బిడ్డలుగా ఉంటాం. అయ్యా ఇది నీ వలన, ఇది నీ దయ, అయ్యా ఇది నీ కృప, దానివల్ల నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నానని చెప్పగలుగుతావు. మరణానంతరం ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఇంకెంత ఆనందంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది. కనుక మనము ఎల్లప్పుడూ ఆయనకు యేసు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అంటే స్తుతియాగం చేద్దామని పౌలు గారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు ద్వారా ఆయనకి మన నోటి ఫలాలు, జిహ్వా ఫలాలు అర్పించేటువంటి బిడ్డలుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నిలిచి ఉండకపోతే, అది కూడా చెప్పి ముగిస్తాను నేను, నిలిచి ఉండకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. ఆ కొమ్మ, ఆ రెమ్మ ఎండిపోతుంది. అప్పుడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? దాన్ని కట్ చేస్తాడు. ఓకే, కట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఎందుకు పనికిరాదు. ప్రియమైన వాళ్ళారా, ఇంతకుముందు ఒకసారి ఎప్పుడు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఇది ద్రాక్ష గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. ఒకవేళ ద్రాక్ష మొదలు చాలా ఇంతలా కూడా తయారవ్వచ్చు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, దాని కొమ్మలు కూడా వస్తాయండి. కానీ దాని ద్రాక్ష మొదలు కానీ కొమ్మలు కానీ దేనికి పనికిరావండి. మనం పాలస్తీనాలో లేము, లేకపోతే హైదరాబాద్లో లేం కనుక ద్రాక్ష గురించి మనకు తెలియకపోవచ్చు. కానీ మనందరూ దొడ్లో మునగ చెట్టు ఉంటుందండి, చక్కని కాయలు కాస్తుంది. అబ్బో, వైద్యానికి మంచిదే, దాని ఆకు, దాని కాయలు, ప్రతీది కూడా ఆరోగ్యం, వైద్యం అన్నిటికీ పనికొస్తుంది మునగ. కానీ ఒక్కోసారి మునగ మొదలు ఇంతలావు కూడా అవ్వచ్చండి, చాలా పెద్దగా ఎత్తుగా పెరగవచ్చు. కానీ అది ఎండిపోయిన తర్వాత దేనికన్నా పనికొచ్చిందా? కనీసం పొయ్యిలో పెట్టడానికి కూడా పనికిరాదు మునగ. ద్రాక్ష కూడా అంతే. కనుక అది అడ్డంగా ఉంటుంది కనుక దాన్ని అగ్గిపెట్టి కాల్చేస్తారంతే, నిప్పు పెట్టి కాల్చి పడేస్తారంతే. ఫలించకపోతే మన పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకని ఫలించని దానిని తీసిపారేయమన్నారు ఆయన. అంటే స్పిరిచువల్ డిసిప్లిన్ మనకి అవసరమని ప్రభువు చెప్తున్నాడు. అందుకని పౌలు గారు 1 కొరింథీ పత్రిక 9:27 ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకున్నాను అని చెప్పాడు.
దేవుని బిడ్డలుగా ఉంటూ ఒకవేళ మనం ఫలించిన స్థితిలో ఉండేటువంటి భ్రష్టత్వం మనలో ఉంటే నరకబడి అగ్నిలో వేయబడే పరిస్థితి మనకు రాకోకుండా ఉండడం కోసం ఈ శరీరాన్ని మనం నలగగొట్టి దాన్ని లోబరుచుకోవాలి. ఇక దానిలో శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ లేకుండా చూసుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, క్రీస్తులో ఉండి అంటు కట్టబడి ఫలించేటువంటి బిడ్డలుగా ఉందాం. అటు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకే హృదయపూర్వకమైనటువంటి వందనాలు నాయన. ఇగో ఫలించాలంటే రహస్యం మీరు మాకు బయలుపరిచారు, రహస్యం మా చెవుల్లో పెట్టారు, మా హృదయంలోకి మీరు పంపించారు. దేవా నీకు వందనాలు. కనుక మేము ఫలించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. ఆ ఫలాలు ఇతరులకు మేము పంచిపెట్టే బిడ్డలుగా, దాని ద్వారా మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులు, వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. మీ కృపకు వారిని పాత్రలుగా ఉంచండి. వారికి ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయంలో తోడుగా నడిపించు నాయన. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఒక చల్లని ఋతువు కొరకు మేము ఎదురు చూస్తున్నాం నాయన. మంచి చల్లని ఋతువులో మేము ప్రవేశించినప్పుడు చక్కని వర్షపాతం, దాని ద్వారా చక్కని భూఫలాలు మేము అనుభవించడానికి సహాయం చేయమని నాయన. ఇగో మరి మా రాష్ట్ర నాయకులు, అధికారులు, దేశ నాయకులు, అధికారులను దీవించమని ప్రార్థన చేస్తూ, ప్రభువా మా బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. యవన బిడ్డలుగా వారి యొక్క ఉద్యోగం, వివాహం అనేటువంటి వారి యొక్క అవసరతలు తీర్చండి. అలాగే విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చదువుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు కనికరించి వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి. బలహీనతలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, చికాకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. దానికి మించి కొన్నిసార్లు కొంతమంది ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉన్నారు తండ్రి. కనికరించి ఎవరు ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నారో, వ్యధ చెందుతున్నారో, వేదనకు పాలవుతున్నారో, కృంగిపోతున్నారు, విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చంటిబిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులు ఉన్న ప్రతి ఒక్కరిపైన కృప కుమ్మరించండి నాయన. మా దేశం అంతట్లో సువార్త ప్రకటనకు ఆటంకం లేకుండా చేయండి. అనేక మంది నీ సువార్త వెలుగులోనికి రావాలి. దుష్టుడు వాడి ప్రయత్నం చేస్తాడు, కానీ మీరు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నన్ను కొన్ని దీపాలు వెలుగుతున్నప్పుడు కొంతకాలానికి అవి కరిగిపోతాయి, కానీ ఆ వెలుగులో ఉన్నవారు కొంతమందిని వెలిగించగలుగుతారు. ఆ ధన్యత దయచేయమని మరొక మంగళవారంలో కలిసి ప్రార్థించే వరకు నీ కృపాక్షేమములు మా అందరి వెంట రానిమ్మని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికి వందనాలు. వచ్చే మంగళవారం కలుసుకుందాం. సెలవు.